తన ఇంటి నుంచి బయటకు వెళ్లిపోవాలంటూ లాయర్ శ్రీనివాసులపై తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి ఆగ్రహాన్ని వ్యక్తం చేసిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. గతంలో జేసీకి లాయర్ గా ఉన్న శ్రీనివాసులు అనే వ్యక్తి 2019 ఎన్నికల్లో జేసీ ఓడిన వెంటనే వైసీపీలో చేరి అప్పటి ఎమ్మెల్యే పెద్దారెడ్డికి అనుకూలంగా అనేకసార్లు జేసీకి వ్యతిరేకంగా ఆరోపణలు చేశాడు. జేసీకి చెందిన వాహనాలకు ఇన్సూరెన్స్ లేదంటూ విమర్శలు చేశాడు. నా జుట్టు నీ చేతిలో ఉంది, ఎవరు ఆడవున్నారు చెప్పలేదు, అవి కూడా నీ చేతిలో ఉన్నాయి. నేను ఏమేమంటావు, ఎవరు వచ్చి చేతులనే పని చేస్తారు, లేదంటే లేదంటే ఏమా చెప్పినా లేదా? నేను అంత దూరం నుంచి ఇంటికి వచ్చినాడు, ఉండు నీకేదో నమ్మకం. ప్రభుత్వం మారిన వెంటనే మరోసారి జేసీ దగ్గరకు వచ్చేందుకు లాయర్ శ్రీనివాసులు ప్రయత్నించారు. తాడిపత్రిలో ప్రజా సమస్యలపై సమావేశం నిర్వహిస్తున్న సమయంలో జేసీ ఇంటికి వచ్చిన శ్రీనివాసులు తిరిగి మీతో ఉంటాను అంటూ నమ్మబలికాడు. జేసీ ప్రభాకర్ రెడ్డి మాత్రం తన ఇంటి వద్దకు రావద్దంటూ జేసీ తీవ్రంగా హెచ్చరించారు. ఇక్కడి నుంచి వెళ్లనంటూ లాయర్ శ్రీనివాసులు పట్టుబట్టడంతో జేసీ అనుచరులు ఆయన్ను ఎత్తుకుని బయటకు లాక్కెళ్లారు. ఈ దృశ్యాలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. కూర్చోబెట్టిన ప్లీజ్ కూర్చోబెట్టిన ప్లీజ్ కూర్చోబెట్టిన ప్లీజ్